న్యాయం ఖచ్చితంగా బాధితులకు అందుతుంది. న్యాయస్థానాలు కానీ, పోలీస్ కానీ ఒకసారి కొన్నిసార్లు డిలే అయినా కూడా చాలా ఫాస్ట్‌గా ఈ న్యాయం అందుతుందని ఈరోజు ఇచ్చిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కేసులో ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. మన క్రైమ్ నెంబర్ 80/80/2023 ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు. ఇది 2023 సంవత్సరంలో విద్యానగర్లో ఒక యాసిడ్ కేసు మీ అందరికీ గుర్తుండుంటుంది. ఆ లేడీ మీద అతి దారుణంగా లవరు యాసిడ్ పోసి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసిన కేసు ఇది. 38 సంవత్సరాల అమ్మాయికి వివాహిత ఆమె కుమార్తెతోటి తల్లిదండ్రుల వద్ద నివాసం ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలతోటి కొంచెం సన్నిహిత్యం పెంచుకొని ఈ అమ్మాయి కొంచెము అడ్డంగా ఉంటుందన్న ఒక కారణంతో ఆ అమ్మాయి మీద ఇతను యాసిడ్ పోసి హతమార్చడానికి ట్రై చేశాడు. ఈ కేసులో ఈ బోడా నాగ సతీష్ ముద్దాయిలు A1 A3 బోడా నాగ సతీష్, బెహర్ మోహన్, ఈ బూడిద ఉషా కిరణ్ వీళ్ళందరికీ కూడా సెక్షన్ 302 కింద యావజ్జీవ శిక్ష ఒక్కొక్కరికి విధించడమైంది. అదే కాకుండా మళ్ళీ వాళ్ళకి చేరే అందరికీ కూడా 5,000 రూపాయల జరిమానా, మళ్ళీ ఈ A1 A2 A3 ఈ ముగ్గురు ముద్దాయిలకు కూడా మళ్ళీ ఈ గ్రీవియస్ హర్ట్ 326A సెక్షన్ కింద 10 సంవత్సరాలు మళ్ళీ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఆ 326 సెక్షన్ కింద మళ్ళీ అందరికీ 25,000 రూపాయల జరిమానా కూడా విధించారు. వీళ్ళందరికీ సహకరించిన ఇంకొక ముద్ద A5 కొల్లా త్రివిక్రమరావు, ఇతనికి పాయిజన్స్ యాక్ట్ కింద 1,500 రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ చనిపోయిన మృతురాలి బంధువులకు 50,000 రూపాయలు పరిహారం కూడా కోర్టు ఆదేశించింది. A4 A6 వీళ్ళకి నిర్దోషులుగా వీళ్ళని ప్రకటించారు. ఈ కేసు ఒక కన్విక్షన్ రావడం జరిగింది ఫస్ట్ టైంలో. ఆ కన్విక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడము, హైకోర్టులో పాత ట్రయల్లో కొన్ని చిన్న చిన్న క్లరికల్ ఇష్యూస్ని సాకుగా వాడుకొని ముద్దాయిలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొత్తగా మళ్ళీ ట్రయల్ కండక్ట్ చేయాలని వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ హైకోర్టు దానికి స్పందించి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ ట్రయల్ కంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అయితేనేమి, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ టీమ్ అయితేనేమి ప్రతి చిన్న మిస్టేక్ కూడా పోకుండా ప్రతిదీ జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకొని ఈ కేసులో మళ్ళీ తీర్పు తెప్పించుకొని కన్విక్షన్ రప్పించగలిగారు. దీని ద్వారా 2 సార్లు ట్రయల్ జరిగిన కేసులో కూడా మళ్ళీ కన్విక్షన్ రావడం అనేది పోలీస్ ఆ కేసులో రాబట్టిన ఆధారాలు కావచ్చు, ఆ కేసులో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ప్రతిభ కావచ్చు, మన ప్రాసిక్యూషన్ టీం కావచ్చు, వీళ్ళందరి ద్వారా న్యాయం అనేది అక్యూజ్డ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మసిపూసి మారేడుకాయ చేసినా కూడా ఖచ్చితంగా నిజాన్ని వెలికి తీస్తారు. వెలికి తీయడం కాకుండా దాన్ని కోర్టులో కూడా ప్రూవ్ చేసి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టరని ఇంకొకసారి ఈ కేసు తోటి ప్రూవ్ అయింది. ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఈ ఒక్క కేసే కాకుండా మీరు చూసుకుంటే అంకంరావు కేసు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిన కేసులో కూడా అతనికి డబుల్ లైఫ్ కన్విక్షన్ వచ్చేటట్లు చేయగలిగాము. మనము ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టిన దగ్గర నుంచి మనం డేటా కానీ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈ కన్విక్షన్ నెంబర్ ఆఫ్ కేసెస్లో 121% ఇంక్రీజ్ ఉంది. పాత పీరియడ్కి ఈ పీరియడ్కి మనం చూస్తే అంతకుముందు మనకి 14 కేసెస్లో ఈ పెద్ద పెద్ద కన్విక్షన్స్ వచ్చాయి, 5,000, 5 ఏళ్ళు అండ్ అబౌవ్.